నందిని నా ఫోన్ వస్తే లేనని చెప్పు. ఆ, హలో దుర్గప్రసాద్ అంకుల్ చెప్పండి. నాన్న ఇంట్లోనే ఉన్నాడు. నా ఫోన్ వస్తే లేనని చెప్పన్నా. నాన్న నీకు ఫోన్ వస్తే అని చెప్పావు కదా నాన్న, నా ఫోన్కి వచ్చింది ఫోన్, నా ఫోన్. ఏంటి నీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి? ఎక్కువ సీ ఫుడ్ తింటాను. ఈ ఫుడ్ అంటే ఓహో అదే. నువ్వు చూసాను అన్ని నాన్న ఇష్టం అంటున్నావు, కానీ నచ్చిన విషయాలు కొన్ని ఉంటాయి. చూడవే వాళ్ళు ఎంత గొప్పలు చూడని. నాన్న కూర్చుంటాడు, మూవీస్ చూసుకుంటే ఏడుస్తాడు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అందుకు వారాహి మీరే తిరుగుతున్నాడండి. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చింది కూడా చెప్తాను, అంటే ఓపెన్ చెప్తున్నాను. నేను అంటే చాలా ఓపెన్ చెప్పేస్తాను. సార్ మీరు ఇదివరకు ఒక ఇంటర్వ్యూ చూసాను సార్, దాంట్లో మీ ఫ్యామిలీ ఏదో గొడవ ఉన్నట్టు. గొడవ ఏం లేదండి, చాలా సింపుల్. వీళ్ళ యాక్చువల్గా శ్రీవాణి వాళ్ళ మా నాన్న వారేవా విక్రమ్ అండ్ హిస్ డాటర్ రాజనందిని మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. నమస్తే అండి. ఓ రాజనందిని. మరి మేడం అంతే ఒక్కరే మిస్ అయ్యాను నేను. మేడం అంతే, అక్కడ షూటింగ్ లో ఉంది. మేడం అంతేగా సార్ మీరు ఇదివరకు ఒక ఇంటర్వ్యూ చూసాను సార్, దాంట్లో మీ ఫ్యామిలీ ఏదో గొడవ ఉన్నట్టు. అంతకుముందు ఏంటంటే టీవీలో చూశాను. అవును. మేడం గారిది ఏదో వస్తున్నాడు, గొడవలు పడుతున్నట్టు. ఆ తర్వాత మీరు ఫుల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, మొత్తం ఆ వీడియో అంతా కూడా. అవును. ఆఖరికి ఏమైంది సార్, అది సొల్యూషన్ ఏమన్నా వచ్చిందా? సొల్యూషన్ అంటే ఇంకా అంతే, అలా నడుస్తుంది. ఇంకా నేను ఎందుకు అడుగుతున్నానంటే ఆ గొడవ అంతా కూడా ఛానల్లో చూపించారు. అవును. మరి వాళ్ళు చూసుంటారు కదా వాళ్ళు. డెఫినెట్ గా వాళ్ళు ఏమన్నారు తర్వాత రియాక్షన్ ఎలా ఉంది వాళ్ళది? ఎవరు మా వీరు వదిన వాళ్ళదండి. ఇంకా రియాక్షన్ ఉంది, ఆమె కావాలని ఆమెని చేసింది కదా. అంటే మీరు మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. అదే అన్న తనే, అంటే ఇప్పుడు మొన్న అయిందంటున్నారా? తర్వాత రియాక్షన్ లేదు. తను నా స్టేటస్ చూసింది, తను ఆ వీడియో కూడా చూసే ఉంటుంది. రియాక్షన్ ఏముంటుంది ఇంకా? అది ఒకవేళ అబద్ధం చెప్పింది, అబద్ధం అయితే మళ్ళీ ఏమన్నా అట్లా చేయాలనేది ఏమో. కానీ ఇప్పుడు ఇన్నేళ్ళు అయిన తర్వాత ఇంకేముంది? అసలు ఏంటి అసలు సింపుల్ గా ఒకటి చెప్పండి సార్, మా ప్రేక్షకులు కూడా ఏంటంటే గొడవ ఏంటంటే. గొడవ ఏం లేదండి, చాలా సింపుల్. వీళ్ళ యాక్చువల్గా శ్రీవాణి వాళ్ళ మా నాన్నకి సెకండ్ వైఫ్ డాటర్. సెకండ్ వైఫ్ కి ఇద్దరే కూతుర్లు, శ్రీవాణి వాళ్ళ అక్క. ఫస్ట్ వైఫ్ కి 3 కూతుర్లు, 1 కొడుకు. సో ఆ కొడుకు వాళ్ళ మిస్ అనమాట ఆవిడ. ఆయన చనిపోయిన ఒక 15 days కి తను మొదలు పెట్టింది. అంటే అక్కడ కొంచెం ఏదో ఆస్తుంది, పెద్ద కూడా ఏం లేదు. ఆయన అంతా మా మాయ అంతా అమ్మేసాడు. ఏదో ఒక ల్యాండో ఇల్లు ఏదో ఉంది సంథింగ్. ఎక్కడ వీళ్ళకి కూతుర్లకి ఇస్తాడేమో అని చెప్పి ఆవిడ ముందే భయపడి దీన్ని మా ఆయనది ఇది అని చెప్పి క్రియేట్ చేసింది అనమాట. ఆ క్రియేట్ చేసిన దాంట్లో ముందు శ్రీవాణి బాధపడే విధంగా ఏంటంటే, ఒకప్పుడు అక్కడ సమ్ పేపర్స్లో ఏదో మేనేజ్ చేసి లోకల్, అంటే వాళ్ళ లోకల్లో అమ్మాయి ఆవిడ అక్కడే ఉంటుంది, పరిగిలో ఉంటుంది కదా. సో వీళ్ళ నాన్న ఇప్పుడు హాస్పిటల్లో ఉంటే వీళ్ళ నాన్న చనిపోయాడు అని చెప్పి సర్టిఫికేట్ క్రియేట్ చేశారు అక్కడ. అది తర్వాత శ్రీవాణి వెళ్ళి అది చూసి ఏంటిదంటే, అప్పుడు సారీ అని మిస్టేక్ అయింది, మా నాన్న ఇక్కడే ఉన్నాడు, ఈయనేం కోటేశ్వరరావు అని చెప్తే అది మళ్ళీ ఇప్పటికీ ఆ బుక్స్ లో ఉంటుంది. ఆ బుక్స్ లో కొట్టేసి క్లీన్ గా నో హీజ్ అలైవ్ అని చెప్పి రాశారు. సో దాని తర్వాత ఏంటంటే, సరే ఆస్తి కోసం మేమేమన్నా అసలు మేము పట్టించుకోము. తను ఏంటో ముందే అలా ఆవేశపడిపోయి భయపడిపోయి మీడియా రావాలంటే శ్రీవాణి ఏదో బ్లేమ్ చేస్తే బాగుండని చెప్పి ఇంకోటి అసలు ఏదో రకరకాల కేసులు పెట్టింది. డౌరీ హెరాస్మెంట్ అంది. ఆ మనిషే పోయిందో ఇంకా ఆమెని కట్నం పడతారు ఎవరైనా? అందులో శ్రీవాణి ఎవరు చిన్నపిల్ల, శ్రీవాణి కన్నా పెద్ద 4 అక్కలు ఉన్నారు, వాళ్ళు అడగంది శ్రీవాణి ఎందుకు పడుతుంది అని ఫాల్స్ కేసు పెట్టింది. అందుకే క్వాష్ అప్లై చేసాం కోర్టులో. అయితే ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు మీరు? చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకే అండి. ఫ్యూచర్లో మీరు SVN ఛానల్ అని పెట్టడానికి అవకాశం ఉందా? SVN ఉండదు కానీ SVR ఉంటుంది. దీని పేరు రాజనందిని. ఎస్వి రంగారావు లాగా అంతే కదా, రంగారావు లాగా. ఎందుకంటే మీకు వారేబా విక్రమ్ ఉంది, మేడము అంతేగా ఉంది. తనకు కూడా ముగ్గురు కలిపి ఉండే ఒకలాగా అనుకున్నాను నేను. SVR రంగారావు డెఫినెట్ గా, అంటే మా ఇద్దరికి సెపరేట్ ఛానల్స్ ఉన్నాయి. అవును. తనకి ఆర్టిస్ట్ అవ్వాలంటే ఇష్టం. సో చూద్దాం, గో విత్ ఫ్లో. జీవితం ఎలా వెళ్తుందో అలా వెళ్దాం. ఓకే నందిని, రాజనందిని అని పిలవాలి, కానీ నేను నందిని అని పిలుస్తున్నాను. నాకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు చాలా మంది, దాంట్లో నువ్వు ఒక స్టూడెంట్ అయిపోయేవాళ్ళ. ఏంటి నీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి? ఫుడ్ హ్యాబిట్స్ అంటే నాకు ఒక హ్యాబిట్ లేదు, ఏది పడితే అది తింటాను. ఎక్కువ సీ ఫుడ్ తింటాను. సీ ఫుడ్ అంటే సీ ఫుడ్ అంటే చేపలు, రొయ్యలు కాదు, చూసినది తింటది అనమాట. ఏ చూస్తే తింటది. ఓహో అదే. నేను సీ ఫుడ్ అంటే
నేను అనుకున్నాను మా కాకినాడలో సీ ఫుడ్ చాలా బాగుంటుంది, పీతలు, రొయ్యలు. సీ ఫుడ్ అంటే చూసి తినడం, అంతే. చూసేసి చూసిన దానిలా తింటది అనమాట. అది తినను, ఇది తినను, అదే వద్దు, ఏం ఉండదు, అన్ని తింటది. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్ ఎక్కువ. నాన్ వెజ్ ఎక్కువ. ఓకే, నేను ఎందుకు అడుగుతున్నానంటే నీలాంటి వాళ్ళు చెప్తే మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఎలా ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటారు. నువ్వు సీ ఫుడ్ అన్నావు కదా, చాలా హ్యాపీ న్యూస్ అది. ఏం చూస్తే అది తినాలి, అంతే. నాకు అది వద్దు, ఇది వద్దు అలా అనుకోవడం. మేము చిన్నప్పటి నుంచి కూడా అలా అలవాటు చేస్తున్నాం. అంటే ర్యాష్ వస్తాయి, ఇట్లా నాజుగ్గా పెరుగుతారు కొంతమంది. నేను డెఫినెట్గా అది రాంగ్ అంటాను. పిల్లలకి ఈ ఏజ్ చిన్న ఏజ్ నుంచే, అంటే అందులో ముఖ్యంగా మా యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళం మేము ఎక్కడెక్కడికి వెళ్ళి షూట్ చేయాలి, కొన్నిసార్లు అడవిలో చేయాలి, కొన్నిసార్లు ఎక్కడెక్కడో చేయాలన్నమాట. ఫుడ్ ఏది దొరికినా సరే తినాలి, అంతేగాని నాకు తోటకూర పప్పు ఉంటే తింటాను, బెండకాయ వేపు ఉంటే తింటాను అనకుండా అక్కడ ఏది దొరికితే అది తినేటట్టు అడ్జస్ట్ అవ్వాలన్నమాట. సో అందుకని తన బాడీకి అలా అలవాటు అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇప్పుడు నీకు బాగా ఏ సినిమాలు ఎక్కువ చూస్తుంటావు నువ్వు? సినిమాలు ఎవరివి? చిరంజీవి, ఇంకా అల్లు అర్జున్. ఇంకా యాక్చువల్లీ నేను అమ్మ నాన్న ముగ్గురం మూవీ లవర్స్ అన్నమాట. సో ఏ మూవీ వస్తే ఆ మూవీ చూస్తాం. ఉండమ్మా బొట్టు పెడతా అని మూవీ వచ్చి చూస్తాం మేము అట్లా. ఓ, ఇప్పుడు కూడా రోజు ఏదో సినిమా ఫస్ట్ డే చూస్తావా, ఏదో రోజు చూస్తావా? అంటే ఒకవేళ ఇప్పుడు మా ఫేవరెట్ హీరో అంటే ఎగ్జాంపుల్ చిరంజీవి. మాక్సిమం అందరు హీరోలు ఇష్టం, పెద్ద హీరోలు అందరూ ఫస్ట్ డే వెళ్ళిపోతాం. విజయ్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ అందరూ. అయితే ఫస్ట్ డే మిమ్మల్ని ఏదైనా సినిమా వస్తే మిమ్మల్ని క్యాచ్ చేసేయచ్చు 100%. ఏదో థియేటర్లో ఉంటాం, అదే థియేటర్లో క్యాచ్ చేసి ఏదో థియేటర్లో మేము ముగ్గురిని పెట్టేసుకోవచ్చు, క్యాచ్ చేయొచ్చు 100%. ఓకే అండి. అయితే ఇప్పుడు తనకి సినిమా ఛాన్సులు రావాలని కోరుకుంటున్నారు, మరి స్కూల్ డిస్టర్బెన్స్ ఏ ఉండదంటారా? అంటే యాక్టింగ్ కానీ అప్పటి నుంచి రావాలని కోరుకోవడం మ్యాటర్ కాదు ఇక్కడ. తనకి ఆ ఫీల్డ్ అంటే ఇష్టం, మాకు కూడా తన ఆర్టిస్ట్ చేయాలంటే ఇష్టం అనమాట. సో అందుకని ఇంకా స్కూల్ డిస్టర్బ్ అంటే ఇప్పుడు ఏమి అర్జెంట్గా కాదు కదా. ప్రెసెంట్ 10th చదువుతుంది, 10th మాత్రం కొంచెం స్ట్రిక్ట్గా చదివిస్తున్నాం, ఇప్పుడు ఏమి యావిగేషన్స్ లేకుండా. అంటే నేను ఎందుకంటున్నానంటే మనసులో మీరు చెప్పేశారు కాబట్టి నన్ను సినిమా ఫీల్డ్ పంపిస్తారని చెప్పి చదవకపోవడం. అయ్యో, అది ఇప్పుడు చెప్పడం కాదు కదా, ఇప్పుడు నిన్ను చెప్పడం కాదు. చిన్నప్పటి నుంచి తనకి ఇష్టం అని చెప్పి మాకు ఇష్టం అనమాట అట్లా. సో తనకి ఏమి మా నాన్న వాళ్ళు డిసైడ్ అయ్యారని చెప్పి తనకి ఏం లేదు, తన చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ వాళ్ళనే ఉంది. ఆర్టిస్ట్ అవ్వాలని చదువుకోవడం, బాగా చదువుకోవడం. వెరీ గుడ్. బాగా చదువుకోదు, యావరేజ్ స్టూడెంట్, పాస్ అవుతుంది. ఓకే, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీ స్కూల్ విషయాలు అడుగుతాను. ఎందుకంటే మీ ఇంటర్వ్యూలో అంటే స్కూల్ తప్ప అన్ని అడిగారు. అమ్మ నాకు వదిలిపెట్టేశారా బాబు అనుకున్నామాట. అమ్మయ్య నా స్కూల్ ఫీల్డ్ ఇది వదిలేశారు, ఈ క్వశ్చన్స్ ఎక్కువ అడగలేదు దాంట్లో. నీకు ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం? ఇంగ్లీష్ కాదు, మీరు ఏ సబ్జెక్ట్ ఇష్టం అడగండి కానీ క్వశ్చన్స్ అడగండి ప్లీజ్. కొంచెం దాంట్లో దానికి సంబంధించి క్వశ్చన్స్ ఏం అడగండి, ఏ సబ్జెక్ట్ అడగండి అంతే. మరి ధైర్యంగా మ్యాథ్స్ అని చెప్పి రిచ్గా ఉంటుంది, క్వశ్చన్స్ అడగరంటే ఎట్లేనా? క్వశ్చన్స్ ఏం అడగం, టక్ ఇప్పుడు ఈ టేబుల్ చెప్పన్నారు అనుకోండి, ఏముండదు, క్వశ్చన్స్ ఏముండవు, ఓన్లీ చెప్తా. అంటే 12 వరకు వచ్చు ప్రస్తుతం. అదొద్దు, అది ఎందుకు ఓపెన్ అవుతూ 13 టేబుల్ రాదనుకుంటారు నీకు, 13 టేబుల్ కూడా 14 రాదనుకుంటున్నారు. ఇంగ్లీష్ ఇష్టం. ఇంగ్లీష్ ఇష్టం. నెక్స్ట్ మ్యాథ్స్. వెరీ గుడ్. నేను దాంట్లో క్వశ్చన్స్ ఏం అడగను, ప్రాబ్లమ్స్ ఏమను, హోంవర్క్ అంతకంటే ఎక్కువను, వాళ్ళు ఇవ్వను కూడా హోంవర్క్ కూడా. ఓకే, ఎందుకు సరదాగా. ఏ టీచర్ అంటే బాగా ఇష్టం? నాకా ఇంగ్లీష్ టీచర్స్, ఇద్దరు ఇంగ్లీష్ టీచర్స్. నా 9th క్లాస్ ఇంగ్లీష్ టీచర్, ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్, ఇద్దరు నా ఫేవరెట్. ఇద్దరు ఫేవరెట్ టీచర్స్. ఓకే, అంటే టీచర్స్ వల్లనే నాకు ఆ సబ్జెక్ట్ నచ్చుతుంది. అయితే మీ టీచర్స్ హ్యాపీ ఫీల్ అవుతారు చూస్తే. ఓకే, టీచర్స్ పేరు కూడా చెప్పు. కవిత మ్యామ్, ఇంకా కృష్ణవేణి మ్యామ్ నా ఫేవరెట్ టీచర్స్. ఓకే, కేకే టీచర్స్ అన్నమాట. కేకే అంటే కృష్ణవేణి అంటే కవిత అంతే. నువ్వు కవితలు కూడా రాస్తావా మరి తెలుగులో? తెలుగు సబ్జెక్ట్ ఏమైనా వచ్చా? తెలుగు వచ్చండి, ఇప్పుడు ఏమి ఇవ్వకండి చదవమని. నిన్నేమి బాధ పెట్టడం, సరదా నిన్ను నవ్విస్తాను నేను అంతే. నా ఐడియా నిన్ను నవ్వించాలి, నిన్ను బాధ పెట్టకూడదు. అయితే ఈసారి అమ్మా నాన్నలు, అదే అమ్మా నాన్న అంటావా డాడీ మమ్మీ అంటావా? అమ్మా నాన్న. అమ్మా నాన్న. నేను మా అమ్మ నాన్న పిలుస్తాను, నేను కూడా అలానే అలవాటు. మా ఇంట్లో అందరికి మమ్మీ డాడీ అని పిలవం. ఇక్కడ నాన్నగారు ఇక్కడ లేరు, బయటకు ఎక్కడో ఉన్నారు, నేను పంపించానులే. నువ్వు మన మధ్య మాట్లాడు, ఏం వినపడదు ఆయనకి. నేనున్నా లేను అని ఆన్సర్ చెప్పు. అది నీకు వినపట్టలేదు, డన్. మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, డన్. ఓకే, మీరు వ్యాక్యూమ్ రూమ్ లో పెట్టేస్తాం మిమ్మల్ని, డన్. ఇప్పుడు నాన్నలో నచ్చని విషయం అని ఉందా? ఇదంటే చాలా మంది ఏంటంటే చెప్పరు. నువ్వు చూసాను అన్ని నా నాన్న ఇష్టం అంటున్నావు, కానీ నచ్చని విషయాలు కొన్ని ఉంటాయి.
నాకు యాక్చువల్లీ అన్ని ఇష్టమే, ఆ, కానీ నిజం చెప్పాలంటే నాన్న అన్ని, నాకు మూవీస్ చూడడం ఇష్టం, ఉమ్, కానీ నాన్న రాంగ్ టైమింగ్ లో పాత సినిమాలు పెడతాడు. అంటే ఒక నైట్ 11:30 12కి నాకు సాటర్డే సండే రోజే వచ్చి ఏదో పాత పాత మూవీస్ చూపిస్తాడు అనమాట. సో ఆబ్వియస్లీ ఎంతైనా మూవీస్ చూడాలని ఉంటది, కానీ ఆ స్క్రీన్ ఇట్లా బ్లర్ ఉంటే చూడబుద్ధి అవ్వదు కదా, బ్లాక్ అండ్ వైట్, ఆ బ్లాక్ అండ్ వైట్ అట్లాంటి సినిమాలు పెడతాడు. సో అవి ఎంత గొప్ప మూవీస్ అయినా కూడా ఎంతైనా క్వాలిటీ బాగుంటేనే చూడబుద్ధి వేస్తుంది. సో ఇంకా నాన్న ఎందుకు నాన్న చూపిస్తా అంటే, చూడవే వాళ్ళు ఎంత గొప్పలు చూడని నాన్న కూర్చుంటాడు, మూవీస్ చూసుకుంటే ఏడుస్తాడు. ఓకే. సో అది నాకు కొంచెం ఎందుకు నాన్న అంత అనిపిస్తుంది. సినిమాలు కాకుండా ఇంకేమైనా నచ్చని అంశాలు ఉన్నాయా? అలాంటివి అయితే ఏం లేవు, నాకు అన్ని ఇష్టమే. ఎందుకంటే మా నాన్నగారు బయటికి అలా వెళ్ళిపోతూ ఉండేవారు. నాకేమో మా ఇంటికి దీపావళి ఉందనుకో, దీపావళికి 6 అయినా మా ఇంటికి వచ్చేవారు కాదు. ఇంకా మేము నాన్న ఎప్పుడు వస్తారు మేము కంగారుగా ఉండేమండి, దీపావళి సమయంలో కాల్ చేసుకోవాలి కదా. అలాగా మీ నాన్న అది నాన్న మీద ఏమైనా నాకు ఎలా కంప్లైంట్స్? అంటే చిన్నప్పటి నుంచి ఇంకా అలవాటు అయిపోయింది అనమాట. సో అమ్మ షూటింగ్ చేసేది, నాన్న కూడా డైరెక్టర్ ప్రొడ్యూసింగ్ చేసేటవారు. సో అలా నేను నాన్నమ్మ వాళ్ళతో వెళ్తే ఇంట్లో ఉండేదాన్ని. సో ఇంకా అలా అలవాటు అయిపోయింది నాకు. వాళ్ళు ఎలానో తిరిగి వస్తారు, మళ్ళీ ఎందుకు దానికి టెన్షన్ ఏడ్చేసి ఐ మిస్ యూ చెప్పి కంప్లీట్గా వెళ్ళట్లేదు, వస్తారు కదా మళ్ళీ ఎంత లేట్ అయినా కూడా అని చెప్పి. ఓకే. మరి అమ్మ విషయంలో ఏంటి? అమ్మ విషయంలో నీకు నచ్చిన అంశం? నాకు ఇక్కడ అమ్మ కూడా లేదు, నువ్వేం భయపడక్కర్లేదు. అలానేం లేదు, కానీ అమ్మ విషయంలో కూడా అసలు ఏం లేదు నాకు నచ్చలేదు అని. వాళ్ళు నన్ను మంచిగా సపోర్ట్ చేస్తారు, మంచిగా చూసుకుంటున్నారు, నాకు కావాల్సినవన్నీ ఇస్తారు. ఇంకా నచ్చకుండా ఏముంటది? ఏదో ఒకటి నాకేమి ఆలోచన రావట్లేదు నచ్చనిది అని. అంటే అమ్మలో నచ్చింది ఏం లేదు. నేను చెప్పిన మా అమ్మగారి విషయం అనుకో, చుట్టాలతో టైం, మా అమ్మగారు టీచర్ జాబ్ చేసేవారు, చుట్టాలతో కలవడానికి అవకాశం ఉండేది కాదు. అరే రే అని బాధపడేవాడు నేను, చుట్టాలతో కలవడానికి అవకాశం ఉండదు, ఎప్పుడు జాబ్కి వెళ్ళిపోయారు. అయితే మీ టీచర్లు చాలా మంది ఉంటారు కదా, టీచర్లు ఎలా ఉంటే నీకు ఇష్టం బాగా, ఎలా ఉండాలి? ఎందుకు అడుగుతున్నానంటే, డాడీ నాన్నగారు చిన్నప్పుడు పటాపట కుడిచేవారు టీచర్లు, ఎండలో నిలబెట్టడం, హోంవర్క్ చేయకపోతే గోడ కుర్చీ చేయించడం. మాకు అలాంటివి ఏం లేదు, మా పైన అసలు చేయొత్తారు, మా అంటే తిడతారు, ప్రిన్సిపల్ రూమ్ కి పంపిస్తారు, అంతే. దానికనైతే ఇంకేం చేయరు. అసలు ఎలా టీచర్లు ఎలా ఉంటే నీకు ఇష్టం? ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం. నాకు ఒక్కటి నచ్చనిది టీచర్స్ లో, ఎంత నిజమైన రీజన్ చెప్పినా కూడా నాకు తెలిసి నువ్వు హోంవర్క్ చేయలేదని ఇట్లాంటి రీజన్ చెప్తున్నావు అని చెప్పి అంటారు. లైక్ నేను ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది, నా హోంవర్క్ పేపర్ ఉంటుంది, దానిపైన కాఫీ పడిపోతుంది, ఇలాంటి రీజన్స్ అన్ని చెప్తున్నావు అని చెప్పి అంటారు. నమ్మరు, ఫస్ట్ నమ్మాలి స్టూడెంట్స్ ని. అది నాకు అది అలా. అంటే ఏ టీచర్ అయితే స్టూడెంట్ నమ్ముతారో వాళ్ళు మంచోళ్ళు అనమాట. ముందు వాళ్ళు చెప్పిన మాట నమ్మాలి, ఎందుకంటే అస్తమానం అబద్ధం చెప్పరు, ఒకసారి ఇంకా ఏంటి, ఇంకా అర్థం చేసుకో. ఇంకా టీచర్లు బాగా అంటే ఏంటి, ఇదంతా కూడా టీచర్లకు ఉపయోగపడుతుంది. అందరినీ ఒకలాగా చూడాలి. కరెక్టే. నాకు ఎలా అంటే విక్రమ్ని ఒకలాగా, రాజేంద్ర ఒకలాగా, మా శ్యామ్ గారిని ఒకలాగా అలా చూసాను అనుకో ఇంకో రకంగా ఉంటుంది. నిజమే, కొంతమంది టీచర్లు పార్షియాలిటీ చూపిస్తారు. అవును కరెక్టే. తర్వాత స్పీడ్గా కూడా మాట్లాడతారు, కేర్లెస్గా మాట్లాడతారు. ఏంటి ఆ జుట్టు అలా వేసుకొచ్చావేంటి? మనం టీచర్ అయితే జుట్టు కట్ చేసేసిందంట, పేపర్లో చూసాను. ఇలా విరబోసుకు వచ్చిందంట, కట్టాని కట్ చేసేసింది. మా టీచర్ అంతే నా బాగా సిజర్స్ ఉంది కట్ చేయడానికి, కానీ కట్ చేయదు. అయితే ఇంకోటి ఏంటంటే, నాన్న వీడియోస్ అమ్మ వీడియోస్ చూసినప్పుడు